అతిగా నవ్వే ఆడదాన్ని, అతిగా ఏడ్చే మగవాడిని అస్సలు నమ్మద్దు. ఇది చిన్నప్పటి నుంచి మనం వింటున్న సామెత. ఎవరు చెప్పారో కానీ అది మొదలు ఎవరైనా ఆడపిల్ల పగలబడి నవ్వుతోందంటే ఏంటిది మగరాయిలా నవ్వుతోంది అన్నట్టు అదోలాగా చూస్తారు. అలాగే ఏ కారణం చేతనైనా సరే ఒక మగవాడు ఏడ్చాడు అంటే అతన్ని ఒక బలహీనుడిగా చూస్తారు. కానీ మనం ఇక్కడ ఈ సామెతలో గమనించాల్సింది ఏంటంటే అతి అనే పదం అంటే శృతి మించి లేదా మితిమీరి అని అర్థం. మనకి ఎలా అయితే అతిగా తింటే అరగదో, వెగుటొస్తుందో, అలాగే చిన్నదానికి పెద్దదానికి కూడా పడి పడి నవ్వినా ఏడ్చినా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అసలు ఆ నవ్వు జెన్యున్ కాదేమో, ఆ ఏడుపు నాటకమేమో అనే డౌట్స్ వస్తాయి జనాలకి. పై సామెతలో అతిగా నవ్వే ఆడదాన్ని నమ్మొద్దన్నారు కానీ నవ్వే ఆడదాన్ని నమ్మొద్దు అని అనలేదు. ఆ అతి వెనకాల పైకి కనిపించని బాధ ఉండొచ్చు, స్వార్థం ఉండొచ్చు, జిత్తులమారితనం ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, అభద్రతా భావం ఉండొచ్చు, అమాయకత్వం ఉండొచ్చు, అమాయకత్వపు నటన ఉండొచ్చు. పైకి అన్నిటికీ విరగబడి నవ్వుతూ వెనకాల వెధవ పనులు చేసిన వాళ్ళని ఎంతమందిని చూడలేదు. కానీ వాళ్ళు నవ్వు అనే ఒక మాయతో ఆ వెధవ వేషాల మీద దృష్టి పోకుండా చేస్తారు. అలాంటి కపట నవ్వును చూసి మోసపోకూడదని అలా చెప్పుండొచ్చు. కానీ పైన చెప్పిన లక్షణాలు కేవలం ఆడవాళ్ళలోనే కాదు, మగవాళ్ళలో కూడా ఉంటాయి. అలాంటప్పుడు కేవలం నవ్వే ఆడదాన్ని నమ్మకు అని చెప్పడం మూర్ఖం కాదా? చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి గట్టిగా నవ్వకూడదు అని సరిచేయడం అవివేకం కాదా? అలాగే పై సామెతలో అతిగా ఏడ్చే మగవాణ్ణి నమ్మద్దు అన్నారు కానీ మగవాళ్ళు ఏడవకూడదు అని ఎక్కడా చెప్పలేదు. ఏడవడం వల్ల మన శరీరంలో, మనసులో ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి, స్ట్రెస్ తగ్గిపోయి చాలా లైట్గా ఫీల్ అవుతాం. కానీ ఏడ్చే మగవాడు చాలా బలహీనుడు, చాలా వీక్ అని మనం ప్రచారం చేయడం వల్ల మగవాళ్ళు తమ బాధని బయటకు చెప్పుకోలేక, మనసులో దాచుకోలేక సతమతం అయిపోయి ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మందు, డ్రగ్స్ లాంటి వ్యసనాలకి బానిసలవుతారు లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. దాని పరిష్కారానికి థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే నలుగురు ఏమనుకుంటారో అని అది కూడా ప్రయత్నించారు చాలామంది. ఇది చాలా తప్పు. చిన్నప్పటి నుంచి అబ్బాయి అయి ఉండి ఆడపిల్లలాగా అలా ఏడుస్తావేంట్రా, లేదా హిందీలో మర్ద్ కో దర్ద్ నహీ హోతా ఆర్ ఇంగ్లీష్లో స్ట్రాంగ్ మెన్ డోంట్ క్రై లాంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది మారాలి. స్త్రీ పురుష భేదం లేకుండా బాధగా అనిపిస్తే మనసారా ఏడుద్దాం. అలా అని ప్రతి చిన్నదానికి, అయినదానికి, కానిదానికి ఏడుస్తే అటెన్షన్ సీకింగ్ అవుతుంది, నాటకమేమో అనిపిస్తుంది, మొసలి కన్నీళ్ళ అని డౌట్ కూడా వస్తుంది. దీన్ని బట్టి ఈ మొత్తం రామాయణం విన్నాక మనకు అర్థమైంది ఏమిటి? బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఏడుపు నవ్వు సమపాళ్లలో ఉంటే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. మీరేమంటారు? ఒక సామెత గురించి చెప్పుకున్నాం కాబట్టి అడుగుతున్నా, తెలుగులో మీకు నచ్చిన, నచ్చని సామెత ఏంటో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.